4 స్పందించే తత్వం కలిగి ఉన్న ప్రభుత్వం. ఓకే, సో ప్రజలు ఎటుపోతే మనకేంట్లే అనుకునే గవర్నెన్స్ కాకుండా ప్రజల సమస్యలని, ప్రజల ఆలోచనల్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్పందించే విధంగా తగు సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టుకుని ఉండాలి. ఏం చేస్తారు మనల్ని అని అనుకునే తత్వం గవర్నమెంట్స్కి ఉండకూడదు. ఎగ్జాంపుల్, ఇఫ్ రిమెంబర్, లాస్ట్ టైం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది తెలంగాణలో. మీకు గుర్తుందా? ఓకే, ఎంతకాలం జరిగింది? దాదాపుగా 1 సంవత్సరం పాటు జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీ అనేది చాలా పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్. ఎందుకంటే ఆర్టీసీలో దాదాపుగా ప్రతి ఒక్క ఊళ్ళో కూడా సభ్యులు ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కానీ, ఆర్టీసీకి సంబంధించినటువంటి రకరకాల కాంట్రాక్ట్స్ చేపట్టిన వ్యక్తులు కానీ, అట్లాగే ఆర్టీసీ మెకానిక్లు దగ్గర నుంచి, టైర్లు రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆర్టీసీకి సంబంధించిన నెట్వర్క్ చాలా పెద్దది. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ నెట్వర్క్. రాష్ట్రం నలుమూలలా విస్తరించబడి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఆర్టీసీ. అండ్ ఈ ఆర్టీసీ ఒకవేళ కరెక్ట్ గా బంద్లు, స్ట్రైకులు చేసింది అనుకోండి, ఆర్థిక వ్యవస్థ కూడా సడన్ గా స్టాటిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. నిశ్చల స్థితికి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రవాణా కోసం కానీ, ఉద్యోగరీత్యా, అట్లాగే వ్యాపారానికి సంబంధించిన రకరకాల ముడి సరుకులు ఇవన్నీ ఆర్టీసీ ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి ఆ తట్టలు, గంపల్లో కూరగాయలు, పూలు ఇవన్నీ తెచ్చి పట్టణంలో, అంత లోతుగా ప్రజల జీవనంలో ఆర్టీసీ మమైకమై ఉందన్నమాట కదా. ఇట్లాంటి ఆర్గనైజేషన్ ని కేసీఆర్ అప్పట్లో కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. ఆర్టీసీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచడం ఒక్కటే మిగిలింది. దీనికి భవిష్యత్తు లేదు, దీన్ని ప్రైవేటైజ్ చేసేయాలి అంతే. ఓకే అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అస్సలు పట్టించుకోలేదండి. డిడ్ నాట్ కేర్. మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే ఒప్పుకునేది లేదు, ప్రైవేటీకరణ చేయాల్సిందే అని చెప్పి కూర్చున్నాడు కేసీఆర్. రైట్? ఎందుకు కూర్చున్నాడు తెలుసా? అంత సిద్ధి మీద. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. పౌర సమాజంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఇది. ఒకవేళ దీన్ని కానీ మనం కంట్రోల్ చేసామనుకోండి, మీ మిగిలినంతా నోరు మూసుకుంటారు, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరు ఇంక మాట్లాడరు అనే ఉద్దేశంతో కఠినమైన వైఖరిని అవలంబించారు కేసీఆర్. రైట్? అయితే లాస్ట్ కి ఒక చిన్న కన్సెషన్ ఇచ్చి వాళ్ళ చేత మళ్ళీ పాలాభిషేకాలు చేర్చుకున్నాడు కదా. ఆర్టీసీ కార్మికులతో పాలాభిషేకాలు చేర్చుకున్నాడు. అంటే గవర్నమెంట్ తన శక్తిని చూపిస్తుంది అన్నమాట, షోయింగ్ ఇట్స్ పవర్. ఓకే, అట్లా కాకుండా వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటి, వాళ్ళ ఫిర్యాదులు ఏంటి, ప్రధానంగా వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ వ్యధ ఏంటి చూసి వాళ్ళకి సానుకూల దృక్పథంతో స్పందించే తత్వం గల ప్రభుత్వం ఉండాలి సుపరిపాలనలో. ఓకే, మీరేం చేసుకున్నా కానీ మీరు చేసుకోండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ప్రభుత్వానికి, పౌర సమాజానికి, ప్రభుత్వానికి, ప్రైవేట్ సెక్టర్కి. అట్లా కాకుండా ప్రభుత్వం వాళ్ళ సమస్యలని దృష్టిలోకి తీసుకుని ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే తత్వాన్ని ప్రభుత్వం అవలంబించుకోవాలి. ఓకే, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఓకే, మనం ఒక కంప్లైంట్ ఫైల్ చేసామనుకోండి, ఓకే, దాని మీద ప్రభుత్వం సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలాంటి స్పందన స్పందించట్లేదు, మీరు ఇచ్చిన ఫిర్యాదుకు ప్రభుత్వం స్పందించట్లేదు అనే ఒక పరిస్థితి ఉందనుకోండి. ఓకే, అది సుపరిపాలన కాదు కదా. కానీ ఇప్పుడు మన ఏదైనా ఫిర్యాదు ఇచ్చామనుకోండి, ఎన్ని రోజుల లోపల మీ ఫిర్యాదు పరిష్కరించబడుతుంది, ఈ అధికారి మీ ఫిర్యాదుని పరిశీలించి తగు సూచనలు చేసే బాధ్యతని కలిగి ఉంటాడు అనే ఆ ఏర్పాటు ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులైజ్ చేయాలన్నమాట, క్రమబద్ధీకరణ చేయాలి. ఓకే, అప్పుడే మనకి ఒక స్పందించే తత్వం గల ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఓకే, రైట్. సో గ్రీవాన్స్ రిడ్రోసల్ అంటారు. మన గ్రీవాన్సెస్, మన ఉన్నటువంటి గ్రీవాన్స్లు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు తగు ఏర్పాట్లు క్రమబద్ధీకరణ చేయబడి ఉండాలి. అది స్పందించే తత్వం కలిగిన ప్రభుత్వానికి కావలసిన ఒక ఏర్పాటు. ఓకే, సో ఇవన్నీ ఏర్పాట్లు ఉంటేనే మనం స్పందించే తత్వాన్ని ప్రభుత్వానికి మనం కల్పించవచ్చు. ఓకే, వీ కెన్ ఇన్కల్కేట్ దిస్ trait of responsiveness only when we have these arrangements. ఈ అరేంజ్మెంట్స్ ఉన్నప్పుడే రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఉంటుందండి. సో ప్రధానంగా స్పందించే తత్వం గల ప్రభుత్వాన్ని
వల్ల ప్రయోజనం ఏంటంటే ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, ప్రజలకి ఉన్నతమైన సేవలు సమర్థవంతంగా అందించేందుకు ఇది దోహదపడుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇది సుపరిపాలనకు సంబంధించిన ఇంకొక లక్షణం. 4 రెస్పాన్సివ్ గవర్నమెంట్. నెక్స్ట్ 5 ఏకాభిప్రాయం. ఏకాభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు. దీన్నే కన్సెన్సస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. ఓకే, సో మేము నిర్ణయం తీసుకున్నాం, ఇది తిరగలేదు, ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం అని చెప్పి అనుకోకూడదండి. ఓకే, ఒకవేళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభుత్వ ప్రక్రియలో భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్రైవేట్ సంస్థలు, పౌర సమాజానికి సంబంధించిన వ్యవస్థలు అందరి భాగస్వామ్యంతో, అందరి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక వర్గం ఏదైనా ఒక వ్యతిరేకత చెప్పింది అనుకోండి, తగినటువంటి సర్దుబాట్లు చేసి వాళ్ళ యాక్సెప్టెన్స్, సమ్మతి కూడా పొంది ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. సో రకరకాల అంశాలపై ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నాలు చేయకూడదు. అది సుపరిపాలన కాదు కదా. సుపరిపాలనకి ఏకాభిప్రాయం సాధించడం అనేది కావాలి, అవసరం, అనివార్యం. ఓకే, రైట్. వై వీఆర్ రైటింగ్ సమ్ స్మాల్ నోట్ ఫర్ ఎవ్రీథింగ్ ఈస్, గుర్తుపెట్టుకోండి, సుపరిపాలన ప్రధాన లక్షణాలను వివరించి, ఓకే, సుపరిపాలనలో సమన్యాయ పాలన పాత్రని విశ్లేషించమన్నాడు అనుకోండి. ఇట్లా ఒక సపరేట్ ట్యాగ్ ఇచ్చి మనకి కొంచెం దాంట్లో రాయమంటే చిన్న నోట్ అంతే, ఒక 50 words 60 words నోట్. దానికోసం వీఆర్ రైటింగ్ ఆల్ దిస్, రైట్. ఒకవేళ మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటని చెప్పి ఇచ్చారనుకుని అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే 1-2 ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇవ్వచ్చు ఆన్సర్లు. ఓకే, సో స్పెసిఫిక్ గా ఏదైనా ఒక అంశం గురించి మళ్ళీ వివరించమని అంటే దాని పాత్ర ఏంటి, స్పెషాలిటీ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి చెప్పంటే అప్పుడు ఈ పాయింట్ రాయొచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈ విద్యని అభివృద్ధి చేసేందుకు, రైట్, ఈ కార్పొరేట్ సెక్టర్ మీద ఒక కొత్త పన్ను వేయాలనుకుంది అనుకోండి. అక్కడ కార్పొరేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఆసక్తి ప్రయోజనం కాదు ఇది. కాబట్టి గవర్నమెంట్ మేము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల ప్రయోజనాలలో భిన్నత్వం ఉండొచ్చు, ఒకరికి ప్రయోజనకరం అయ్యింది, మరొకరికి కాకపోవచ్చు అనేది ఫస్ట్ గవర్నమెంట్ గుర్తించాలి. ఓకే, మేము అందరూ మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దీన్ని బలవంతంగా మేము అమలు చేస్తాం, మీరు వినాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ కఠినంగా ఉండడానికి వీల్లేదండి. ఓకే, ఫస్ట్ ప్రయోజనాలలో ఉన్నటువంటి ఆ వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రభుత్వం గుర్తించాలి. 1. 2, అన్ని వర్గాల ఆమోదం పొందడానికి తగిన సర్దుబాట్లు, అకామిడేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, సర్దుబాట్లు ప్రభుత్వం చేయాలి. సమానమైన సమ్మిళిత పాలన. ఓకే, సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రకరకాల వర్గాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకుని అన్ని వర్గాలకు సమానమైన న్యాయాన్ని చేసేందుకు ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఈక్విటబుల్. ఓకే, ఈక్విటబుల్ అంటే యాక్చువల్లీ సమానత్వం కాదు, ఈక్వాలిటీ కాదు. సమానుల్ని సమానంగా, అసమానుల్ని అసమానంగా చూసే ఏర్పాటు పరిపాలనలో ఉండాలి. ఈక్వల్స్ ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అన్ఈక్వల్స్ అన్ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అలా చేసినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తే అది సుపరిపాలనగా మనం చెప్పడానికి వీల్లేదు. వర్గాలలో డిఫరెన్సెస్ ఉన్నాయి కదండి. ఉన్నత వర్గాలు ఉన్నారు, బడుగు వర్గాలు ఉన్నారు. ఇట్లాగా వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ తేడాలని పరిశీలించి తగు రీతిలో తగు న్యాయాన్ని చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీన్ని ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటారు అన్నమాట. కాబట్టి హేతుబద్ధమైన వర్గీకరణ కూడా సుపరిపాలనలో భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. హేతుబద్ధమైన వర్గీకరణ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్గీకరణని అనుమతిస్తుందా? ఇది యాక్చువల్గా గ్రూప్ 1 మెయిన్స్ లో ఒక క్వశ్చన్, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు కండక్ట్ చేసిన గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్. భారత రాజ్యాంగము వర్గీకరణను అనుమతిస్తున్నది కానీ వర్గ చట్టాలను అనుమతించదు. వివరించము. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ క్లాసిఫికేషన్ బట్ డస్ నాట్ పర్మిట్ క్లాస్ లెజిస్లేషన్. డిస్కస్ అని చెప్పి అడిగాడు. ఓకే, అసలు ఏ ఆర్టికల్ ఇది? ఎనీ ఐడియా? యాక్చువల్లీ ఆర్టికల్ 14 సార్, ఆర్టికల్ 14. ఓకే, సో వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని గుర్తించి ఆ అసమానతలకి అనుగుణంగా హేతుబద్ధమైన వర్గీకరణకి తగు అవకాశాలు ఉండాలి పరిపాలనలో. రైట్, రిజర్వేషన్స్, హేతుబద్ధమైన వర్గీకరణ. కొన్ని వర్గాలు బలహీనంగా ఉన్నాయి, కొన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు, కొన్ని వర్గాలకి వనరులపై ఎలాంటి ఆధిపత్యము, యాజమాన్యము లేదా
ఎలాంటి హక్కు లేదు. కాబట్టి ఈ వర్గాలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు, వర్గీకరణ. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, వీరందరికీ కూడా. ఓకే, మహిళలకు కానీ వీరందరికీ కూడా. భారతదేశంలో అత్యధికంగా రిజర్వేషన్స్ అనుభవిస్తుంది ఎవరు? ఎనీ ఐడియా? లేడీస్, మహిళలు. భారతదేశంలో అత్యధికంగా రిజర్వేషన్ అనుభవిస్తుంది మహిళలు. ఎందుకంటే ఈ వర్గాలకు కొంచెం వనరులపై కానీ, వ్యవస్థలపై కానీ, అట్లాగే ప్రభుత్వ నియామకాలలో కానీ తగినంత ప్రాతినిధ్యం వీరికి లేదు కాబట్టి. ఓకే, సో ఇట్లా హేతుబద్ధమైన వర్గీకరణ ఉండాలి. అన్ని వర్గాలని కలుపుకుని వెళ్లే పరిపాలన ఉండాలి. దాన్నే ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ అని చెప్పి అంటారు. ఇండియాలో ఇలాంటి పాలన కొనసాగించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధానాలు ఏమైనా ఉన్నాయా? మనం ఏర్పాటు చేసుకున్న పాలసీస్, విధానాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సకారాత్మక వివక్షత, పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 clause 3 సకారాత్మక వివక్షత. అట్లాగే ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి మొదలైనవన్నీ కూడా సుపరిపాలనలో భాగమేనండి. నెక్స్ట్, ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన ప్రభుత్వం. ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన ప్రభుత్వం. ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ గవర్నమెంట్. మీకు తెలుసు కదా, ఈ మధ్యకాలంలో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ అనే దృక్పథం అనేది సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థల ఏర్పాటు కోసం ప్రధానంగా ప్రతిపాదిస్తుంది. ఓకే, సో ప్రభుత్వాలు సమర్థవంతంగా ఉండాలి, శక్తివంతంగా కాదు, సమర్థవంతంగా ఉండాలి. ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఫలితాల సాధనపై దృష్టి పెట్టాలి, కేటాయింపులపై కాకుండా. ఇంతకుముందు ప్రభుత్వాలు మేము ఇంత కేటాయించాం, అంత కేటాయించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు కూడా మేము వ్యవసాయ అభివృద్ధి కోసం 16,000 కోట్లు ఇచ్చాము. సరే, ఎంత కేటాయింపులు ఇచ్చారు ఇంపార్టెంట్ కాదు, ఈ కేటాయింపుల ద్వారా ఎంత ఫలితాలు సాధించారనేది ఇంపార్టెంట్. సో ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఆల్వేస్ ఎంఫసైజెస్ ఆన్ వాట్స్ కాల్డ్ as outcomes rather than allocations. కేటాయింపులపై కాకుండా ఫలితాల సాధనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఓకే, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ లో భాగంగా అనుకున్న సమయంలో ఆశయాలని సాధించడం. 2, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడం. ప్రజలకి మెరుగైన సేవలని అందించడం. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అకౌంటబుల్ అంటే ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయాలకి బాధ్యత వహించాలి. గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ద డెసిషన్స్ దట్ దే హ్యావ్ టేకెన్. ఓకే, సో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అనువైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయాలి. యూ షుడ్ అలౌ పీపుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంతేగాని ప్రశ్నించే స్వరాన్ని అణిచివేసి, ఓకే, ప్రజా ఉద్యమాలని తొక్కేసి ఇట్లాంటి పనులు చేయకూడదు. గవర్నమెంట్ షుడ్ బి అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. రాసుకోండి, జవాబుదారీతనంలో భాగంగా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను, చర్యలను బహిరంగంగా ప్రకటించి వాటికి బాధ్యత వహించవలెను. ఓకే, సో ప్రభుత్వాలని ప్రశ్నించేందుకు అనువైనటువంటి వేదికలని ఏర్పాటు చేయాలి. రాసుకోండి, ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు అనువైన వేదికలను ఏర్పాటు చేయవలెను. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే మనకి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండాలి కదండి. కాబట్టి ఫ్రీ ప్రెస్, స్వతంత్ర పత్రికా స్వేచ్ఛ ఉండాలి. అట్లాగే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉండాలి. రాసుకోండి, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, పటిష్టమైన పౌర సమాజం, వివిధ ప్రభుత్వ వ్యవస్థలపై స్పష్టంగా బాధ్యతని మోపుట, మూల్యాంకనకి సాంకేతిక పద్ధతులు మొదలైన ఏర్పాట్లు ఉండవలెను. ఓకే, సో మీకు జవాబుదారితనం కూడా ఒక టాపిక్, అకౌంటబిలిటీ కూడా ఒక టాపిక్ గుడ్ గవర్నెన్స్ లో. ఇవన్నీ చూస్తాం మనం తర్వాత. ఓకే, కంక్లూడింగ్ పారాగ్రాఫ్. దిస్ ఆన్సర్ ఈస్ వెరీ బిగ్, ఎందుకంటే ఒక్కొక్క దాన్ని మనం కొంచెం రాసాము. ఓకే, అంటే ఒక్కో దాని నుంచి ఒక లైన్ కాకుండా, ఎందుకంటే మనల్ని ఎగ్జామినేషన్ లో సుపరిపాలనకి సంబంధించిన ముఖ్య లక్షణాలను వివరించి
ఓకే, అందులో రూల్ ఆఫ్ లా ప్రాముఖ్యతని చర్చించమని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇట్లా ఒక దాని గురించి మనల్ని స్పెసిఫిక్ గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క దాని గురించి మీరు కొంచెం నోట్స్ రాశారు. ఓకే, సో ట్యాగ్ ఏదొస్తుందో తెలియదు కదా దానికోసం. ఓకే, రాసుకోండి. కన్క్లూజన్, పై 8 లక్షణాలను సుపరిపాలనకు అనివార్యమైనవిగా గుర్తిస్తారు. ఈ పరిపాలన ద్వారా ప్రభుత్వాలు అనుసంధానమై అందరి వాటాదారుల సమన్వయంతో ఆశయాలను సాధించవచ్చు. అందరి వాటాదారుల సమన్వయంతో ఆశయాలను సాధించవచ్చు. ఓకే, ఇది సుపరిపాలనకి సంబంధించిన క్వశ్చన్ అండి. అడిగే అవకాశం చాలా ఎక్కువ. ఓకే, సో ఇట్ మైట్ బి ఆస్క్డ్ విత్ ట్యాగ్. మొట్టమొదటిసారిగా గవర్నెన్స్ కి సంబంధించిన పేపర్ వస్తుంది కదా, కాబట్టి అసలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏం చెప్పి అడుగుతాడు క్వశ్చన్. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అడగడానికి. ఓకే.